మీడియాలు కూడా మొత్తం అటెన్షన్ వీళ్ళదే, ప్రెస్ మీటింగ్ అన్ని సబ్జెక్ట్ మొత్తం పక్కన పెట్టి అటెన్షన్ మొత్తం వీళ్ళదే. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇక అంబటి రాంబాబు ప్రెస్ మీటు, పేరు నాని ప్రెస్ మీటు, గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీటు, రెచ్చిపోయిన పేరుని చిచ్చుబుడ్డిలాగా రగిలిపోయిన అంబటి, ఇక రకరకాల తమ్లైన్స్ తోటి ఉంటాయి. వాళ్ళకి కాస్త ఈ పబ్లిసిటీ పిచ్చ కూడా ఉంది ఈ సోకాల్డ్ లీడర్లందరికీ. కాబట్టి పేరు నాని గారు రెచ్చగొట్టారు. అంటే బ్రహ్మనాయుడు ఇక్కడ ఒక నిమిషం బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మొన్న పిఠాపురం వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏం మాట్లాడలేదు. తర్వాత నిన్న ఆయన గుడివాడకి చెందిన ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయన నాని ఏమీ మాట్లాడలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నాడు. నాయన పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళవాకండి, వెళ్తే ఇబ్బందులు తగులుతున్నాయి, ఇప్పుడు ఈరోజు మనకు ఈ పరిస్థితి కారణం ఆయనేను, సో ఆయన ఏం మాట్లాడొద్దని చెప్పినట్టున్నాడు. పాపం బహుశా ఈయన మన పేరుని నానికి చెప్పినట్లే, అందుకే ఏమైనా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నా. లేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తారనమాట. ఏ సామాజిక వర్గానికి చెందిన నేతలను అదే సామాజిక వర్గం చెందిన వాళ్ళతో తిట్టిస్తారు. ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారిని కొడాల నాని గారితో, వల్లభనేని వంశీ గారితో వాళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇచ్చాడు. ఇక వాళ్ళు పొద్దున్న లేస్తే ఏ రోజు కూడా కొడాల నాని గారి నోటి నుంచి గత 5 ఏళ్లలో ఒక 5 నిమిషాలు ఆయన మాట్లాడితే 500 బూతు పదాలు ఎత్తుకోవచ్చు. అయితే అమ్మనాభూతులు తిట్టేవాడు. అసలు చంద్రబాబు గారిని ఏ రోజు కూడా చంద్రబాబు అని కూడా పేరు పెట్టి పిల్లల వాడు ఈడు తుప్పు నా కొడుకు పప్పు నా కొడుకు అది ఇది తప్పితే ఇంకా ఆయన నోట్లో నుంచి మంచి పదం రాదు. ఇక వల్లభనేని వంశీ గారు నేనేమన్నా తప్పు తిన్నానా అని చెప్పేసి ఆయన కూడా. కాబట్టి ఏ కులం ఉండి ఆ కులంతో తిట్టించడం అనేది ఇక్కడ ఈయనకి ఒక ప్రధానమైనటువంటి ఒక టెక్నిక్, ఈయనకు తెలిసిన టెక్నిక్. కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని తాను తిడితే ఆల్రెడీ కాపులందరూ దూరం అయిపోయారు. గోదావరి జిల్లాలో ఉన్న కాపు లీడర్లందరూ కూడా జనసేనలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక కాపు ప్రధానమైన ఓట్ బ్యాంక్ అది లేకపోతే ఇక నాకు రేపొద్దున కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళతో తిట్టిద్దామని చెప్పేసి అంబటి రాంబాబు గారిని, పేరు నాని గారిని కొద్దిగా ముందు పెట్టారు. గుడివాడ అమర్నాథ్ గారికి కూడా చెప్పినట్టుంది. కథ ఆయన నేను తిట్టలేను బాబో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా నేను ఉండమంటే ఉంటాను, పొమ్మంటే పోతాను, నేనైతే తిట్టను, నన్ను కొడతారు జనసేన వాళ్ళు వచ్చి, కాబట్టి దయచేసి నేను ఒక్క మాట కూడా అనలేనని చెప్పేసి ఆయన అయితే సైలెంట్గా ఉన్నాడు. కానీ పాపం పేరు నాని గారే తొందరపడతా ఉన్నారు. అంటే ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఈరోజు జరిగిన ఇష్యూ అంటే పేరు నాని మాటలకి ఒకసారిగా ఈరోజు జన సైనికులంతా కూడా అక్కడికి వెళ్ళి ఆయన ఇంటి ముందు తేల్చుకున్నారా అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి ఉంది కదా. కనీసం ఇప్పటికైనా మాట్లాడా లేకపోతే సేమ్ అన్న లెగసీనట్టే కంటిన్యూ చేస్తాడు అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఒకటండి రాజు గారు, ఆయన మారతాడా లేదా అనేది మరి ఆయన వ్యూహం ఏముందో తెలియాలి. ఒకవేళ రెచ్చగొట్టి 4 మాటలు మాట్లాడి జనసేన వాళ్ళతో ఎవరో ఒకళ్ళు కొద్దిగా జనసేన కుర్రోళ్ళు అంటే కాస్త ఆవేశంగా ఉంటారు. 3 పార్టీల కన్నా ఆవేశంగా ఉంటారు, అందులో డౌట్ లేదు. ఒక మాట అంటే వెంటనే వీళ్ళు మీదకి వెళ్ళిపోయేటువంటి స్వభావం జనసేనలో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అందరు యంగ్స్టర్స్ కాబట్టి. సో ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు జనసేన నాయకులు కనుక ఇంటి మీద ఒక రాయో కర్ర విసిరారంటే నా ఇంటి మీద దాడి జరిగిందని చెప్పేసి ఒక సానుభూతిని క్రియేట్ చేసుకొని మళ్ళీ కాస్త రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన కనుక ఆయనకు ఉంటే, ఆయనకు మన ఆలోచన ఉంటేనే ఈ మాటలు మాట్లాడేది. ఇక ఆయన మారడు. లేదులే మనకెందుకు, గౌరవ ఉప ముఖ్యమంత్రి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, 21కి 21 ఆయనకి ఇచ్చారు, 164 కూటమికి ఇచ్చారు, మనల్ని ఇంట్లో కూర్చోబెట్టే కాబట్టి కొన్నాళ్ళకి టైం ఇద్దామని చెప్పేసి ప్రభుత్వానికి అనుకుంటేనేమో మారతాడు. లేదు ఇక సానుభూతే పరమావధిగా మరి మైలేజ్ చేసుకుందాం అనుకుంటే మారడు. మనం ఏం చేయలేము దానికి, ఇంకా ఎవరేం చేయలేరు. సరే, అది ఇంకొక అంశం రాజు. ఇది ఎప్పుడు ఇక నిత్యకృత్యం జరిగేదే. ఇక పేరు నాని గారు అంటే ఇక ఆయన మీడియాకి ఆయన ఒక ఫుడ్ ప్రస్తుతానికి ఇప్పుడు